ఓ ఊళ్ళో ఉన్న ఓ లైబ్రరీ అగ్ని ప్రమాదానికి గురైంది. దాదాపు అన్ని పుస్తకాలు కాలి బూడిదగా మారిపోయాయి. ఓ 4, 5 పుస్తకాలు అలా మిగిలిపోయాయి. అవి పెద్ద విలువైనవి కాదని వాటిని అక్కడే దగ్గరలో పడేసి వెళ్ళిపోయాడు లైబ్రేరియన్. అందులోని ఓ పుస్తకాన్ని ఓ యువకుడు తీసుకున్నాడు. చదవడం ప్రారంభించాడు. అది అతనికి ఎలాంటి ఆసక్తిని రేకెత్తించలేదు. కానీ కొన్ని పేజీలు చదివిన తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం అతనికి కనిపించింది. అది వరుసవేది గురించి అంశం. మామూలు లోహాన్ని అది బంగారంగా మార్చేస్తుందని. అది చూడడానికి మామూలు గులకరాయి మాదిరిగా ఉంటుంది. కానీ అది వేడిగా ఉంటుంది. మిగతా గులకరాళ్ళు చల్లగా ఉంటాయి. అది చదివినప్పటి నుంచి అతను గులకరాళ్ళ వేటలో పడ్డాడు. రోజు సముద్రపు ఒడ్డుకు రావడం, గులకరాళ్ళని పరీక్షించటం, అవి చల్లగా తగలగానే వాటిని సముద్రంలోనికి విసిరివేయటం అతని దినచర్యగా మారిపోయింది. ఇలా చాలా రోజులు గడిచాయి. కానీ అతనికి వరుసవేది లభించలేదు. అలా రోజులు గడిచాయి. వారం రోజులు, నెలలు గడిచాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరికి ఒకరోజు మధ్యాహ్నం పూట ఓ గులకరాయి దొరికింది. అది వేడిగా ఉంది. ఆ సంగతి అతను గ్రహించేలోపు ఆ గులకరాయి అతని చేతిని దాటి సముద్రంలో పడిపోయింది. చేతికి అందిన రాయిని వెంటనే సముద్రంలోకి విసివేయటం అతడు అలవర్చుకున్నాడు. అందువల్ల అలా జరిగింది. అవకాశాలు కూడా అలాంటివే. మనం ఎంతో జాగరూకతతో ఉంటే తప్ప వాటిని గ్రహించలేం. అవి అలా చేజారిపోతూనే ఉంటాయి.